హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్వేకర్. ఈరోజు మనం లింగంపై వచ్చే కురుపులకు, దద్దులకు, ఎలర్జీస్కి ఒక చక్కని చిట్కా గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ చిట్కా తెలుసుకునే ముందు అసలు ఆ లింగం పైన వచ్చిన కురుపులు ఎలాంటి కురుపులు, దేనికి సంబంధించిన కురుపులు అని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. దీన్ని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసినట్లయితే, ఫస్ట్ పార్ట్ అంటే ఎలాంటి స్త్రీలతో కనుక సంబంధం లేకుండా, అంటే లైంగిక సంబంధం లేకుండా, ఎలాంటి స్త్రీలతో కలవకుండా కూడా మీరు ఉన్నా కూడా ఇలాంటి కురుపులు కానీ దద్దులు కానీ వస్తే దానికి కారణాలు ఏంటి? ఒకటి, ఎలర్జీ వల్ల, శరీరంలో అధిక వేడి వల్ల, శుభ్రత లోపించడం వల్ల, ఎక్కువగా టైట్ అండర్వేర్లు జీన్స్ వేసుకొని గాలి తగలక చెమటకు అందులోని వేడి ఎక్కువైపోయి చిన్న చిన్న కురుపులు దద్దుల్లాగా గసి కావడం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు, చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇది క్యూర్ అయిపోతుంది. ఇకపోతే సుఖ వ్యాధులు అంటే పరాయి స్త్రీలతో కలవడం వల్ల, వేషలతోటి పరస్పర సంబంధం పెట్టుకోవడం వల్ల, లేదంటే ఏదైనా డిసీజెస్ ఉన్న స్త్రీలతోటి నేరుగా కలవడం వల్ల కానివ్వండి, ఇలాంటి సంబంధాలతో వచ్చినటువంటి వ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు. ఇది గనేరియా కానివ్వండి, సిఫిలిస్ లాంటి అంటు వ్యాధులతో సమానం అన్నట్టు. ఇవి ఒకసారి చిన్న కురుపులాగా స్టార్ట్ అయ్యి అంగం మొత్తం క్రమక్రమంగా పెరుగుతూ కొరుకుతూ వెళ్తూ ఉంటుంది. దానివల్ల చాలా నొప్పి, బాధ, పార్టిసిపేషన్ చేయలేము, చాలా ఇబ్బంది పడతారు. ఈ సమస్య మ్యారేజ్ కాకముందు వాళ్ళ కూడా చాలా మందిలో వస్తుంది. కాబట్టి పరాయి స్త్రీలతో కానివ్వండి, మీరు కన్నా వయసు ఎక్కువగా ఉన్న స్త్రీలలో కానివ్వండి, లేదా డేట్ వస్తున్న సమయంలో కానివ్వండి, లేదంటే ఏదైనా వ్యాధులతో కానీ, దీర్ఘకాలిక జ్వరాలతో కానీ బాధపడుతున్న స్త్రీలతో కానీ మీరు కలిసినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సందర్భాల్లో. ఇకపోతే ఇలాంటి సమయం వచ్చిన సందర్భాల్లో అప్పుడు ఏం చేయాలంటే, దీనికి 2 రకాల ట్రీట్మెంట్స్ యూజ్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నల్ గా, అదే విధంగా ఎక్స్టర్నల్ గా కూడా. ఇంటర్నల్ గా దీనికి తీసుకోవాల్సిన చిట్కాలు ఏంటి అని అంటే, ఒక ఏదైనా ఒక బౌల్లో కానీ దేంట్లో కానీ నేను చెప్పిన మోతాదని చాలా జాగ్రత్తగా చేయండి. ఒక 100 గ్రాముల జీలకర్రను దోరగా వేయించి పొడి చేయించుకోండి. ఒక 100 గ్రాముల నల్ల జీలకర్రను కూడా దోరగా వేయించి పొడి చేసుకోండి. ఒక 100 గ్రాముల నీలవేము చూర్ణాన్ని కూడా అందులో కలపాలి. ఓకేనా? ఈ మూడింటిని కలిపి దీంట్లో కూడా ఒక 100 గ్రాముల కండ చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయం కూడా గోరువెచ్చటి నీటిలో పరికడుపునే ఒక 1/2 చెంచాడు మోతాదులో ఈ చూర్ణాన్ని కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. ఇది ఇంటర్నల్ గా ఉన్నటువంటి బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గించి బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక పైన ఎక్స్టర్నల్ గా ప్రతిరోజు వాము వాటర్, ఓమా అంటారు కదా, దాన్ని ఒక గ్లాస్ లో ఓమా కొద్దిగా పోసి 24 గంటలు నానిన తర్వాత ఆ నీటితోటి ఈ అంగాన్ని రోజుకు 4 సార్లు, 3 నుంచి 4 సార్లు నీటితోటి ఈ అంగాన్ని రోజు శుభ్రం చేస్తుంటే ఇది పైన ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కొంత సమయం అయితే పడుతుంది, అంత తొందరనే పూర్తి రిజల్ట్ అయితే రాదు. బట్ ఇలాంటి వాడే సందర్భాల్లో పులుపు పదార్థాలు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానీ పూర్తిగా మానివేయాలి. ఎలాంటి సేఫ్టీ లేకుండా స్త్రీలతో మాత్రం 80% కలవద్దు. దీనివల్ల డిసీజ్ మీ నుంచి వేరే స్త్రీలకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి డిసీజెస్ తో కనుక మీరు బాధపడుతుంటే ఇప్పుడు నేను చెప్పిన చిట్కానే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ చాలా రోజుల నుంచి మీరు బాధపడుతున్నట్లయితే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వద్ద దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చిట్కాలు అండ్ మెడిసిన్ కంప్లీట్ గా డిఫరెంట్. చిట్కాలు చాలా స్వల్పకాలిక ప్రభావం కలిగి ఉంటుంది, చాలా సమయం పడుతుంది. మెడిసిన్ అనేది ప్రభావం ఎక్కువగా ఉంటుంది, చాలా త్వరగా క్యూర్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సమస్యలు చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఇలాంటి సమస్యలకు ఏ డాక్టర్ని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలా మంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా. కొంతమంది చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి నాటు వైద్యం ఛానల్ చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. దీని కొరకై మీరు అంటే మెడిసిన్ కావాలనుకుంటే కనుక పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందొచ్చు. రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశాన్ని నాటు వైద్యం ఛానల్ కలిగిస్తుంది మీకు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.